పెట్టాలరా నిన్న ఈ గంజులు ఏ గల్లు ఎత్తుంది ఆమ్లెట్ అన్న ఇదేం మరి ఎత్తరు జరుగున వంట వరపు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. లేలే అడ్జస్ట్ ఇంటే ఉంటుంది మరి 1.5 kg బాస్మతి రైస్ తీసుకొచ్చాము తినడానికి. ఓకేనా మరి స్టేబుల్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది మళ్ళీ వ్లాగ్ అప్లోడ్ చేసి. సో మనకి 3-1 స్టార్టింగ్లో ఇండస్ట్రీ విజిట్ వచ్చింది. సో ఇప్పుడు మనకి 3-1 అయిపోయింది, 3-2 స్టార్ట్ అయిపోయింది. హోప్ఫుల్లీ మళ్ళీ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం విష్ణు దగ్గరికి అయితే వచ్చినామన్నమాట. వేరే వాళ్ళ ఊరికి వచ్చినాము, విలేజ్కి వచ్చినాం అన్నమాట. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతికి వస్తుందో, సంక్రాంతి ముందు వస్తుందో, ఎప్పుడైతే వస్తుందో తెలియదు, బట్ పక్కా సంక్రాంతికి అయితే వస్తుంది. సో ఇక్కడ నుండి అయితే కొంచెం రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అంటే ప్రతి వీడియోలో అదే చెప్తున్నాం, బట్ రావట్లేదు. సో బేసిక్గా టైం ఉండట్లేదు. ఒక విష్ణు అయ్యప్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే వస్తుంది. మంచిగా వ్లాగ్ చూడండి, ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. అంటే ఇప్పుడే చెప్తున్నా, ఇంకా ముందుంది వీడియో. ఎందుకు వచ్చినాం ఏంటి అనేది ఇంకా ముందు చూస్తారన్నమాట. ప్రోగ్రామ్ ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మొత్తం చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గాయ్స్, మ్యాటర్ ఏంటంటే మనకి ఇప్పుడు సంక్రాంతి కాబట్టి విష్ణు చిన్న ట్రీట్ అరేంజ్ చేశాడు అన్నమాట వాళ్ళ ఊర్లో. ప్రతిసారి కాలేజ్లోనే బ్లాగ్, కాలేజ్లోనే ఓపెనింగ్, కాలేజ్లో సేల్ ఇవన్నీ చూసి కాలేజ్ కన్నా చాలా బోర్ కొట్టేసింది అనమాట. కొంచెం ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇదైతే ప్లాన్ చేసాము. హోప్ మంచిగా ఎంజాయ్ చేస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. చూడండి ఎండ్ వరకు. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం విష్ణు? మా ఇంటికి. విష్ణు వాళ్ళ అయితే ఇంటికి వెళ్ళి కొన్ని దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ తీసుకొని ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. అవి తీసుకొని మళ్ళీ వచ్చి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. సో లెట్స్ గో గైస్. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చినాం అన్నమాట. వంట వరపు కార్యక్రమానికి స్వాగతం. సో ఇక్కడ మన విష్ణు చూడండి, అవి చేస్తుండు. మొత్తం వైరల్ అయితే ఎల్లుండి ఏ సెక్షన్లో మామూలుగా ఉండదు. సో అవన్నమాట వెళ్ళి ఇప్పుడు సామాన్ అంతా తీసుకొచ్చినాం. చాలా చిన్నగా ఉన్నాయి ఆనియన్స్. అంటే ఇందాక షాప్కి వెళ్ళేసి ఇవి కూడా తీసుకొచ్చినాం. ఇవి విష్ణు ఒకసారి అందులో ఏమున్నాయి తీ. అవి ఇందులో సోయా చంక్స్, మిల్లీ మేకర్స్, గరం మసాలా, మిర్చి, ఆయిల్ ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, ఇంకా సరుకు రాలే. దేనికి? అరే క్యాబ్ పెట్టద్దురా. ఏంటి మమ్మీ ఎవడు? చిన్న వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇట్లుంటది మరి సిస్టమ్ ఎట్లున్నది. విష్ణు ఫ్రమ్ ఏ సెక్షన్, విష్ణు ఫ్రమ్ బి సెక్షన్. ఒక బీ పెత్తడా ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని మిస్టర్ అభినవ్ ఫ్రమ్ ఈసీబీ. ఇప్పుడు మంట పెట్టుకున్నాడు, మనకు చలి పెడుతుంది అటు ఇప్పుడే. గైస్ లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ కంప్లీట్ లోపలికి ఎవరు ఉండరు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇక్కడికి రీసెంట్గా మన కరీంనగర్లో, అరే అది ఏ విలేజ్ రా? చిరుతపులి. సారీ వీళ్ళూరే. మీ ఊరు పులి తిరుగుతుంది తెలుసా? నేనే మర్రా మన ఎక్స్ప్రెషన్ చూడరా. అభినవ్ మెనూ చెప్పవా? మెనూ మీ అందరికి చికెన్, నాకు మాత్రం పన్నీర్. నీకేం కావాలి?
ఇప్పుడేమో చెప్పినావు కదా అది చెప్పురా. ఎగ్స్ వాళ్ళకి, నాకు ఓన్లీ పన్నీర్ అక్కడ వాడు ప్రిపేర్ చేస్తున్నాడు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మంచి బాగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్. ఓ బట్ట తెచ్చినావారా, ఎట్లా పట్టుకుంటావురా నువ్వు అసలు? కూర్చున్నప్పుడు వచ్చినట్టుందిరా, సడన్ క్యాప్చర్ అయింది. పెద్దది అది అన్నం కాయ సకలం ముక్కలం పెట్టుకుని కూర్చోడు కాదురా, లేచి మంట పెట్టురా. మళ్ళీ పెడుతున్నాను లేసలేవా శాతం అయితే లేసలేవా. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోయాలి, అంతే కదా? అంతే కదా. ఒక్క కుండ ఎక్కువ పోయాలి. 3 3 గోల్ రాపి కూడా తీసుకొచ్చిండు విష్ణువర్ధన్. 4.5 4.5 గ్లాస్ కి కడగనీకి ఎన్ని పోసినాయి కదా. కడగనీకి ఎన్ని పోసినాయి కాదు నీకు లెక్కలు వచ్చారా? 4 2 ఎంతరా? ఎంత దానికి ఎంత ల్యాగ్ చేసి 8 నవ్వచ్చు. 4 to 8 కలిసి నచ్చి ఇట్లా పోవాలి. నువ్వు మరి దానికి పసుపు రాస్తున్నావా పౌడర్ పూస్తున్నావా? ఇంకో సగం కానీ దీనికి అయిపోతుంది కదా, మళ్ళీ పోవాలి. బ్లడ్ అయితే పెడున్నాను. అరే వాటర్ పోసి మళ్ళీ కడుగు. ఫస్ట్ ఇది వేసి అల్లం వేసి ఏం కాదు పెట్టు, ఏమైంది ఇక నీకు చదువు. నువ్వు ఎందుకు ఇట్లా అవుతున్నావు నాకు అర్థమైంది. ఇప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? పేపర్ ప్లేట్స్, కారం కారం సాల్ట్ ఇవి తీసుకుంటారా. పేపర్ ప్లేట్స్ అన్ని 10. ఇంటికి కనుక ఫోన్ చేయి. అదే చెయ్యి. అది పసుపు పసుపు కొంచెమే బాగా, పసుపు కొంచెమే వెయ్యి. ఇంకా అది ఏంది కారం? అది కారమే అది. సరిపోద్దా? ఇంకొంచెం అప్పటికి ఎత్తాం కదా లైట్గా ఇంకొంచెం ఇంకొంచెం చాయిలు మనకే ఇచ్చారు. ఇంకొంచెం ఏరా? సగమై బాగానే పడ్డది తగినంత. అంటే ఓకే గాయస్, ఈ వ్లాగ్ కొంచెం రా ఉంటుంది. ఇది మావాడి కోసం పన్నీర్ సోయా చంక్స్ స్పెషల్. ఇవి 2. అరే నీ పన్నీర్ కరుగుతుంది మామ. ఓకేనా? ఓకే డన్. ఇంకేం కలపాలరా? చాలా బాగా కలిపినావు ఇప్పటికే. పెరుగు బాగా పోసినావు. పెరుగు మరి మీరు చెప్పలే నాకు. బిర్యానీకి వేస్తే అట్లా అవుతుంది. 1.5 kg బాస్మతి రైస్ తీసుకొచ్చాము తినడానికి. పడతా శివమని పట్టుకునే చేసిన కదా, పడతా శివ. పక్కర్ ఇది చికెన్ కర్రీ చేస్తుంది విష్ణు. యాక్చువల్ నేను చేద్దాం అనుకున్నా కానీ వాడు చేస్తున్నాను. ఓకే ఫైన్. ఎక్కడ దాకా వచ్చింది? ఆల్మోస్ట్ అంటే ఏంటిది? ఆల్మోస్ట్ ఆయిల్ అంతే, ఇంకా చికెన్ హైలే. కొంచెం అంత ఆగమాగం అవుతుంది. ఇదంతా ఓకే అయినాక మళ్ళీ కలుస్తాం. అంటే ఇప్పుడు వేసేయి. చూసిర్రా ఎవరికి ఏం వస్తుంది? అరే తీయుర్రా, మాడుతుంది విష్ణు, మాడుతుందిరా. కింద పెట్టింది. గైస్ ఒక కర్రీ అయిపోయింది. ఏం కర్రీ అది? ఎగ్గా చూపి ఒకసారి. కాలుతుందిరా, తీ పడుతుంది. స్టంట్ ఎగు పడుతుంది, అది పక్కకు పెట్టు. ఇప్పటికే ఆయిల్ మస్తు వేసిన గైస్. ఇది పన్నీర్ ఫ్రై వీని కోసం. అరే అటు ఇటు ఫెయిల్ చేసారు అనుకో, బుగ్గ అయితే చెప్తున్నా. నేను తినేదే పన్నీర్ ఫెయిల్ చేశారు. అరే అది ఫెయిల్ కాలే, ఉండని మంచిగా ఉంటుందిరా. ఒక పీస్ టేస్ట్ చూడు కావాలంటే. అరే మస్తు ఉంటుంది కావాలంటే ఒక పీస్ టేస్ట్ చూడు, సూపర్ ఉంటుంది. అందులో ఇరా అది ఎట్లా ఉంది తెలుసా? బ్రెయిన్ ఫ్రై లెక్క ఉంది. నేను తింటా కూడా అని లేచే ఇక అది ఎటో అయితేట్టు ఉంది కానీ కలిపేసి. వెరీ గుడ్, అట్లా కలిపేసాయి. యాక్చువల్ పన్నీర్ కర్రీ ఇంకా మంచిగా మస్తు చేస్తుంది. లేదులే అడ్జస్ట్.
ఆయిల్ వాటర్ పొద్దు ఇంకా కలిసే ఇక అయిపోయింది మాది ఇక ఏమైంది చెప్పు ఎక్కడ దాకా వచ్చింది గైస్ కర్రీ అయిపోయింది ఇది బాగారక్ అని చెప్పేసి మొత్తం ఎక్స్పెరిమెంట్ ఇది బాగారక్ అంటే ఇవి లేచి బగారా రైస్ ఇక్కడ ఏం చేసినావు ఎంతసేపు ఆనియన్స్ కోసినావు ఈ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది అసలు చూడండి ఒకసారి పని చేస్తున్నావు అట్లా అదే అన్న పని చేస్తున్నావా ఫైనల్లీ గాయస్ టైం వచ్చేసి అరౌండ్ లైక్ 4 అవుతుంది 1కి ఎప్పుడో స్టార్ట్ చేసినాం ఇప్పుడు అన్నీ కంప్లీట్ అయినాయి ఒక్కొక్కరికి చాలా ఆకలి అవుతున్నాయి అన్నమాట మా వాడు అలసిపోయింది పాపం చలో కానిచ్చేసే విష్ణు మార్రా ఎగ్ కర్రీ ఎగ్ అందరికి పెట్టు అసలైంది ఇది 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 చికెన్ తర్వాత ఎగ్ వేసే ఇది పన్నీర్ ఎగ్ ఫ్రై నీ కోక్ కావాలి అక్కడ ఉంది కోక్ ఎక్కడ కాలింది పాపం కాలింది అట్లా ఓకే కానిస్తున్నాం తిన్నాక ఈ వెదర్ అయితే చూడండి ఎంత బాగుంది అసలు ఇవన్నీ పొలాల మధ్యలో చాలా బాగుంది అసలు చాలా పీస్ఫుల్గా అంతా చూడండి అక్కడ ఉన్నారు మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు విష్ణు చెప్పిగా అక్కడ అనిపించేది మీదేనా పక్క చెప్పు మెల్లన్నాడు ఏం కాదు ఓకేనా మరి స్టేబుల్ ఇప్పుడు చెప్పు గైస్ ఇదంతా సో ఇదంతా మనోంది అన్నమాట అది కూడా అక్కడ ఉంది అది కూడా ఆ ట్రాక్టర్ కూడా ఈ తోట అదేం తోట మరి ఎంత వస్తున్నాయి ఇప్పుడు ట్రాక్టర్ మీద నడుపుతాం ఫ్రంట్ కి వేయాలి అదే అది ఒకటే తాడు కడాలి అంటే మరి ఇదేం గేర్ మరి ఎత్తరు జరుగున అరే అరే మా డాడీ ఇస్తారా అరే నా మాట ఏంద్రా అరే అరే అద్దురా రిస్క్ అద్దురా అరే తీయి ఇక తీయి నెక్స్ట్ మనం కూడా ఎక్కుదాం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సో ఇప్పుడు మనం కూడా వెళ్ళి అటు సైడ్ కూర్చుందాము అక్కడ మన ఇంకిద్దరు వస్తారు సో లెట్స్ గో సూపర్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాము అక్కడ లైక్ ఎంటీ ప్లేస్ అది అక్కడ డ్రైవ్ చేసి ఈ ట్రాక్టర్ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి లెట్స్ గో టు హోమ్ అంతే ఇంకా కానీ ఈరోజు వ్లాగ్ మాత్రం మేము పర్సనల్గా లిటరల్లీ ఎంజాయ్డ్ ఏ లాట్ సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసిర్రు అనుకుంటా అదన్నమాట సో అది గాయస్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓ బాయ్ మెల్లగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో అయితే కింద కామెంట్ అయితే చేయండి ట్రై చేస్తాము నెక్స్ట్ వీడియోస్ వ్లాగ్ చేయడానికి ఇంకా ఎక్కువ